ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను పొన్నం ఆదేశించారు. ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు మంత్రి పొన్నం. అలాగే మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై అయితే అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లుగా చెప్పారు పొన్నం ప్రభాకర్. అలాగే ఇంకా 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. చూస్తా ఉన్నారు. అది చూసిన తర్వాత అక్కడ ఎవరెవరికి ఇమీడియట్ గా హాస్పిటల్ ట్రీట్మెంట్ పరంగా ఇక్కడ కూడా 1 మినిట్ కూడా లేట్. సంఘటన దురదృష్టకరం. సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదే విధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000 మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇది ఒక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్లీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. 72 మంది ప్రయాణికులు ఉదయం బయలుదేరి వస్తున్న సందర్భంలో శంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుద్దిన సంగతి మీరు చూసినారు. ఇది ఇన్సిడెంట్, యాక్సిడెంట్. దాని మీద విచారణకు ఆదేశించడం తప్పవరిది, ఎవరు రాంగ్ రూట్ వచ్చారు, ఏంది అనేటువంటి అంశాల కంటే ఎక్కువగా అది 2వ ప్రాధాన్యత తీసుకుని దానికి సంబంధించినటువంటి సీరియస్ గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేపడతారు.